వీడియోలోకెళ్ళే ముందు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేయగా మరొక దానిని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించే దిశగా ఈ నెల 11న ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ లాంచ్ చేయనుంది. అర్హులైన వారికి ఇంటి నిర్మాణానికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందజేయనుంది. స్థలం ఉన్న వారికి కూడా 5 లక్షల రూపాయలు అయితే అందజేయనుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇళ్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇల్లు పథకం అయితే ప్రారంభమైతే జరుగుతుంది. అయితే మొదటి దశలో నియోజకవర్గానికి 3500 ఇల్లు మంజూరు చేయనుంది. ప్రజాపాలనలో నమోదు చేసుకున్న వారికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనుంది. అటు లబ్ధిదారులు తమకు నచ్చినట్టు సొంత ఇంటి నిర్మాణం చేపట్టినా తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలని సీఎం అయితే ఆదేశించారు. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి నిరుపేద రైతు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లునైతే పొందొచ్చు. ఈ ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే మీరు ప్రజాపాలనలో ఈ ఇల్లు కోసం అయితే ఖచ్చితంగా దరఖాస్తు అయితే చేసుకొని ఉండాలి. ఆ దరఖాస్తు చేసుకొని ఉండాలి. ఈ ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అవుతుందో వారు ఖచ్చితంగా ఒక వంటగదితో పాటు టాయిలెట్ ఖచ్చితంగా కట్టుకోవాలన్నట్టు. వంటగది, టాయిలెట్ కంపల్సరీ ఉండాలి. మిగిలినది మాత్రం మీకు నచ్చినట్టుగా కట్టుకోవచ్చు. మీకు మాత్రం 5 లక్షల రూపాయలు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు మనం ఖచ్చితంగా దీంట్లో లిస్టులో మన పేరు ఉండాలి. ఈ లబ్ధి పొందాలి అని అంటే ఖచ్చితంగా ప్రజాపాలనలో మనమైతే దరఖాస్తు చేసుకొని ఉండాలి ఇందిరమ్మ ఇల్లు పథకం కోసం. మరియు అలాగే మనకు తెల్ల రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ ప్రజాపాలనలో ఏ స్కీమ్ అయినా సరే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి స్కీమ్ కూడా రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ చేసింది. రేషన్ కార్డు లేకుండా మనం ఏ పథకం కూడా పొందలేము. ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అయితే ఉండాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ఇల్లు పొంది ఉండొద్దు. అలాంటి వారు ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకోవాలి. వాళ్ళు ప్రజాపాలనలో అప్లై చేసుకొని రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మొదటిగా ఇది స్త్రీల పేరు పైన అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ రెండో విడత మాత్రం జెంట్స్ పేరు పైన ఉంటుంది. మొదటగా స్త్రీల పేరు పైన అంటే మనం ఏ ల్యాండ్ అయితే ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ మనము గవర్నమెంట్కు చూయిస్తామో ఆ ల్యాండ్ అనేది అయితే లేడీస్ పేరు పైన అయితే ఉండాలి. లేడీస్ పైన ఉన్న వారికి మాత్రం మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండో ప్రాధాన్యత జెంట్స్ పైన ఉన్నా కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు అయితే చేయనుంది. దీంట్లో మొదటి విడత స్త్రీలకు మాత్రమే ఉంటుంది. అంటే ఆ ల్యాండ్ స్త్రీల పేరు పైన ఉండాలి. అలాగే మనము ఇంటి ట్యాక్స్ రెగ్యులర్గా పే చేసి ఉండాలి. మన దగ్గర రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ప్రజాపాలనలో మనం అప్లై చేసుకొని ఉండాలి. అలాంటి వారికి ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే పొందే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.